అందరికీ నమస్తే. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు ఇవ్వబోతున్నా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏందంటే, మున్సిపల్ ఎలక్షన్ త్వరలో పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా మొత్తం పట్టణాలు 125 మున్సిపాలిటీసు, అంత కార్పొరేషన్స్ సర్వే చేయించారు. వాళ్ళకు 3 రకాల సర్వేలు ఉన్నాయి. ఒకటి ఇంటెలిజెన్స్ సర్వే ఉంది, ఒకటి సునీల్ కనుగోలు సర్వే ఉంది, ఇంకొకటి ప్రైవేట్ సర్వే ఉంది ఒకటి. ఈ 3 సర్వేలు చేయించారు. చేపిస్తే చాలా దరిద్రమైన రిపోర్ట్ వచ్చింది. దాన్ని చూస్తే సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా దారుణమైన సిచ్యువేషన్ ఉందంట రిజల్ట్. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా సర్వే రిపోర్ట్లు చేసిన వాళ్ళు. సర్వే రిపోర్ట్ల తర్వాత అసలు సర్వే రిపోర్ట్లలో వచ్చింది కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో కనబడలేదు. వాళ్ళు కనీసం ఒక 70-75% సర్పంచులు కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థులు గెలుస్తారనుకుంటే లాస్ట్కు 54% గెలిచారు. ఇంకా వీళ్ళు ఇండిపెండెంట్లను ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అధికార పార్టీ కదా వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకుంటే 64% అని చెప్పుకున్నారు. కానీ ఒరిజినల్ గెలిచింది 54%. వాళ్ళకి వచ్చింది 75%, గెలిచింది 54%. ఇప్పుడు చూస్తే చాలా దారుణంగా ఉందంట. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ అవన్నీ వదిలేసినారు. అవన్నీ సర్వేలు చేసి ఈ సర్వేలతో రిపోర్ట్లను పట్టుకొని ఇదంతా అయ్యే కాదని పక్కన పడేసిండ్రు. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ మెయిన్గా మున్సిపల్ ఎలక్షన్స్లో ఉన్న అసలు ఏమొచ్చింది గవర్నమెంట్కి, జనం ఏం చెప్పిండ్రు, జనం ఏం ఆలోచన ఉంది, జనం ఆలోచన, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పోతే ఏం జరుగుతుంది, ప్రభుత్వం అనుకున్న రిపోర్ట్ ఏంది, అన్ని అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అయితే ఈ సర్వే జస్ట్ 2025 డిసెంబర్ 28 తర్వాత మొన్న 2వ తేదీ వరకు, జనవరి 2వ తేదీ వరకు జరిగిన సర్వే రిపోర్టుగా చెప్తున్నారు. ఈ సర్వే రిపోర్టు ఇంటెలిజెన్స్లు మనకి ఈ రిపోర్టు గవర్నమెంట్కి ఇస్తారు. కాకపోతే అక్కడి నుంచి చాలా లీకేజీలు అవి ఉంటాయి కదా, చాలామంది మనుషుల మధ్య జరుగుతుంది. సర్వే అనేది ఒక మనిషి ఏడు కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ చాలా బయటకు వస్తాయి. ఏంది వీళ్ళ సర్వే అంటే, ముస్లిం ఓటర్లు వన్ సైడ్ లేరు. ఫస్ట్ ముస్లిం ఓటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. కానీ హైదరాబాద్నే లేరు, మనకు అర్థమైంది కదా. జూబ్లీహిల్స్లోనే ముస్లిం ఓటర్లు వన్ సైడ్ కనబడలే వీళ్ళకి. మున్సిపాలిటీస్లో మాత్రం ఎందుకుంటారు? మున్సిపాలిటీస్లో ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆడ ఎంఐఎం ప్రభావిత ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎంఐఎం చెప్తే ఈయన జూబ్లీహిల్స్ ముస్లిమ్సే అటు ఇటు ఉన్నారు. ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే షేక్పేట డివిజన్లోనే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య జస్ట్ 142 ఓట్ల తేడా కనిపించింది. కాబట్టి ముస్లిమ్స్ పట్టణాల్లో కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా వన్ సైడ్ లేరు, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 50-50 ముస్లిం ఓటర్లు కనిపిస్తున్నారు అనేది ఒక లైన్. రెండోది, ప్రభుత్వ ఉద్యోగులు అయితే 100% నెగిటివ్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా కనిపించింది. అది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఓట్లు పడ్డప్పుడు వాళ్ళకు వీళ్ళకు జస్ట్ 146 ఓట్లు కాంగ్రెస్కు, 142 ఓట్ల సంథింగ్ 4 ఓట్ల 5 ఓట్ల తేడా వచ్చింది అంతే. అంటే అసలు బీఆర్ఎస్కి అన్ని ఓట్లు పడకూడదు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ఓట్లు పడొద్దు, లేకపోతే ముస్లిం ఓట్లు అన్ని ఓట్లు పడొద్దు. వీళ్ళన్నట్టుగా అసలు బీఆర్ఎస్ఏ ఉండకపోతే, లేకపోతే కాంగ్రెస్ మీద జనాలకు అంత పాజిటివ్ ఉంటే, 2 సంవత్సరాల గవర్నమెంట్ పైన ఏమైనా సింపతి ఉంటే అన్ని ఓటు కూడా రావద్దు. జూబ్లీహిల్స్లో 75,000 ఓట్లు వచ్చినాయి, అన్ని కూడా రాకూడదు. సర్పంచ్ల ఎలక్షన్స్లో కూడా అన్ని ఓట్లు రాకూడదు. అసలు బీఆర్ఎస్ అనేది లేనే లేదని వీళ్ళు చెప్తున్న టైంలో అన్ని దాదాపు 36% సర్పంచ్ అభ్యర్థులు గెలవడం వితౌట్ ప్రచారం. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు, యువతల ప్రక్క ప్రచారం చేయడానికి ఎవరు పోలేదు. వాళ్ళే లోకల్గా ఉన్న వాళ్ళే చూసుకున్నారు. దానిలోనే అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ముస్లిమ్స్ వన్ సైడ్ ఉంటారని ఎట్లా అనుకుంటారు? ఉండరు. చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో ఉంటే ఎవరు? ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళే ఎక్కువగా ఉంటారు. అగ్రికల్చర్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అగ్రికల్చర్ ఊళ్ళో ఉన్నా కూడా వచ్చి టౌన్లో బతికే వాళ్ళు ఈ మున్సిపాలిటీస్లో అందరూ ఉంటారు. ఇంకోటి అసలు విషయం ఏంటంటే, ఎమ్మెల్యేలు నిన్న మొన్న వచ్చారు కదా, అసెంబ్లీ కోసం వచ్చారు కదా. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఆల్మోస్ట్ 90% అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతాయి. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలాలు ఉన్న ఏదో ఒక చిన్న భాగం మున్సిపాలిటీలోకి వస్తుంది. ఏదో ఒకటి చిన్న మున్సిపాలిటీ ఉంటుంది దానిలో, ఆ కాన్స్టిట్యున్సీలో. అట్లా మొత్తం 90% హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇవన్నీ వదిలిస్తే మిగతా నేను చెప్పేది దానిలో ఒక 90% అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు. అంటే దగ్గర ఈ బయట ఉండే ఇక్కడ ఒక 25 మంది ఎమ్మెల్యేలను తీసేస్తే 120లో దగ్గర 95 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఆ 95 మంది ఎమ్మెల్యేలలో దగ్గర 80-85 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే కాన్స్టిట్యున్సీలలో మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇది నిజంగా గ్రామ స్థాయి ఎలక్షన్స్ కన్నా ఇవైతే కరెక్ట్గా మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ అనొచ్చు మనం. అంటే ఒక అసెంబ్లీ, ఒక గవర్నమెంట్ పడగొట్టి లేకపోతే ఒక గవర్నమెంట్ నిలబెట్టే ఎలక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అంత తీవ్రంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. దానిలోనే
వీళ్ళకు తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. ఇంకొకటి ఏంటంటే అబోవ్ 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారంట. వాళ్ళంతా కేసీఆర్ గవర్నమెంట్‌తో పోలుస్తున్నారంట. కేసీఆర్ గవర్నమెంట్‌లో ఏమున్నది? ఈ గవర్నమెంట్‌లో ఏమున్నది? ఆ గవర్నమెంట్ బెటరా? ఈ గవర్నమెంట్ బెటరా? ఇక 50 ఇయర్స్ అబోవ్ అంటే మనకు పెన్షనర్లు ఒకటి బాగా గుర్తుకొస్తది. పెన్షనర్ల పరిస్థితి ఏంది? పెన్షనర్లు ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలే వస్తున్నాయి తప్ప ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈయన వచ్చేసి వీళ్ళు చాలా ఆశలతో ఓట్లేసినారు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ముసలోళ్ళు. ఏమన్నారు? వీళ్ళు చెప్పడం కూడా అట్లే చెప్పారు కదా అప్పుడు. మీరు ఈ నెల తీసుకుంటే 2,000, ఈ 2 రోజులు ఆగిన తర్వాత తీసుకుంటే 4,000. అప్పుడు నవంబర్ 30 ఎలక్షన్ జరిగింది కదా, నవంబర్ 28 వరకు ప్రచారం చేసినారు 2023లో. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక నవంబర్లో రిజల్ట్ వచ్చేస్తుంది, డిసెంబర్లో వీళ్ళకు కొత్త 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అనుకున్నారు. ఇంకా కొంతమంది అనుకున్నారు మరీ డిసెంబరే కాదు జనవరిలో పక్కా వస్తుంది అంటే, జనవరి 2025 అని చెప్పేది పక్కా వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే జనవరి 2025 పోయింది, జనవరి 2026 కూడా పోయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం క్లారిటీగా లేదు 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారో. వచ్చే ఎలక్షన్స్కి ముందు ఇచ్చి ఏమైనా ఓట్ల కోసం ఇస్తే మనం చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఇచ్చే పొజిషన్ కూడా ఏం కనిపిస్తలేదు. వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ప్లస్ 50 ఇయర్స్ ఏజ్ బిలో, 50 ఇయర్స్ బిలో అంటే 25 to 40 ఇయర్స్ వేసుకుందాం మనం, 25 to 50 ఇయర్స్. ఈ 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళలో దాదాపు 57% పీపుల్ అసంతృప్తితో ఉన్నారంట. వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళంతా మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు, కొంతమంది వ్యాపారస్తులు ఉండొచ్చు దీనిలో. వీళ్ళు పట్టణాలు ఉండేవాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళలోనే ఇంత తీవ్రమైన అసంతృప్తి ఉందంట. ఇక కొంతమంది మాత్రం ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో, 2 సంవత్సరాలు అయింది కదా ఇంకా అవకాశం ఉందేమో అని చాలా తక్కువ మంది గవర్నమెంట్ పైన ఆశతో ఉన్నారంట. కానీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని ఓటేయాలన్నా, లేకపోతే ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని ఓటేయాలన్నా అనే విషయంలో చాలామంది అభిప్రాయం ఈ గవర్నమెంట్కి బుద్ధి రావాలంటే కాంగ్రెస్ ఓటు వేయద్దు, కాంగ్రెస్ ఓటుకే అసలు హస్తం గుర్తుకే ఓటు వేయద్దు, అప్పుడే గవర్నమెంట్కి బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు గెలిపించే దగ్గర గెలిపించారు, ఏం లాభం లేదు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడింది, మేము చిన్న గ్రామాలకు 5 లక్షలు ఇస్తాం, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాం సర్పంచులు గెలిచిన దగ్గర అని చెప్పిండు. అది ఇలా చేతిలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి ఫండ్, అదంతా ల్యాబ్స్ అయిన ఫండ్, అది వచ్చినప్పుడు ఇస్తారు, అది సిస్టమ్ టైం పడుతుంది, వీళ్ళ చేతులు ఏం లేదు. అది ఈ ఎలక్షన్స్ కోసమే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే కాంగ్రెస్ ఓటేస్తే చూసినాం అని, కానీ అంత సీన్ లేదు ఇక్కడ. మున్సిపాలిటీసు డిఫరెంట్గా ఉంటాయి, మున్సిపల్ బాడీసు కాంగ్రెస్కు ఓటేస్తే ఏంటి అని లోకల్గా జనం ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎమ్మెల్యేల ఇబ్బంది చాలా ఉంది. ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, సరే ఊర్లో అంటే ఏదో ఒకటి జరిగింది జరిగిపోయింది, గ్రామస్థాయి రాజకీయాలలో ఎస్ఐలను బెదిరించో, సీఐలను బెదిరించో, సీఐలతో బెదిరించి, సీఐలతో ఎస్ఐలతో ఊర్లో జనాలను బెదిరించి, లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని బెదిరించి అదంతా ఊర్లో జరిగిపోయింది. కానీ మున్సిపాలిటీస్కి వచ్చే వరకు సీఐలు బెదిరిస్తే, ఎస్ఐలు బెదిరించే రకాలు ఉండవు. చాలా వరకు మొండిగటాలే ఉంటాయి. అలా కొంత చైతన్యం ఎక్కువ ఉంటుంది, ప్లస్ పోలీసింగ్ గురించి తెలిసి ఉంటుంది, ఎలక్షన్స్ ప్రాసెస్ తెలిసి ఉంటుంది. కాబట్టి అవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. జూబ్లీస్లో వర్కౌట్ అయింది, ఊర్లో వర్కౌట్ కాలే. ఊర్లో వర్కౌట్ అయింది, మున్సిపాలిటీస్కి 100% వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అవేమీ అయ్యే పనులలాగా కనిపిస్తలేవు. అసలు ఎమ్మెల్యేలంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారు వీళ్ళంటే, ఎమ్మెల్యేలో ఎందుకు టెన్షన్ అంటే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో సర్పంచ్ గెలిచినా సరే ఏదో ఒక శంకుస్థాపన జరుగుతుంది. గెలిచినాక నెలకో, 2 నెలలకో, 6 నెలలకో ఒక శంకుస్థాపన, ఒక రోడ్డో, లేకపోతే ఒక మోరియో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక చిన్న బండ. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాలలో శంకుస్థాపనలు లేవు. శంకుస్థాపనలు ఒక 100 శంకుస్థాపనలు జరగాల్సి ఉంటే వీళ్ళు 5 శంకుస్థాపనలు కూడా చేయలేదు. శంకుస్థాపనలు చేయలేదు అంటే వీళ్ళ కథ ఏంటంటే, ఇంకా శంకుస్థాపన చేస్తే ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. నేను శంకుస్థాపన చేసిపోయినావు, 6 నెలలు అయింది, సంవత్సరం అయిందని లోకల్ వాళ్ళు పూజలు చేశారు దానిలో. కాబట్టి ఇదంతా వద్దు అని శంకుస్థాపనలు బంద్ చేసిండ్రు. మినిస్టర్లు కూడా ఎక్కడ శంకుస్థాపనలు చూసిండ్రా? ఎక్కడ మినిస్టర్లు శంకుస్థాపనలు చేయరు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయరు, ఎవ్వరేం చెయ్యరు. ఉత్తగా ఊగే పొలిటికల్ బాణాలు వేసుకుంటారు, వాళ్ళకు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో కేసులు మేనేజ్ చేయడము, లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేయడం, ఇది తప్ప అసలు ఒక పరిపాలన ఎట్లా ఉండాలి, ఒక పరిపాలకుడు ఎట్లా చేయాలి అనేది మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. అది ఎందుకు అనంటే, శంకుస్థాపన చేసిన తర్వాత పనులు జరగకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన తర్వాత అప్పట్లో మండలాల వారిగా మీటింగ్లు పెట్టుకొని, మీ మండలానికి ఎక్కడెక్కడ రోడ్లు కావాలి, ఏమేం కావాలో మొత్తం ఇవ్వండి అంటే కార్యకర్తలే చాలా ఇచ్చారు. కార్యకర్తలే చాలా దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు అవసరాన్ని బట్టి 1,500 కోట్లు డెవలప్మెంట్ పనులు కావాలని చెప్పి ఇచ్చారు. ఒక్కడంటే ఒక్కటి కూడా శంకుస్థాపన జరగలేదు, పనులు స్టార్ట్ కాలేదు, పనులు అయిపోలేదు. అసలు వీళ్ళు ఏడా గుంత కూడా తీయలే. శంకుస్థాపన చేశారు కాదు, ఒక గుంత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో గుంతలు కూడా తీయలే. పైసలు లేవు అనే దాన్ని జనం ఎంతవరకు అర్థం చేసుకుంటారంటే,
మీరు అప్పులు చేయకుండా ఉండి భూములు అమ్మకుండా ఉండి డబ్బులు లేవు అంటే జనం అర్థం చేసుకుంటారు గవర్నమెంట్ని కూడా. కానీ వీళ్ళు అప్పులు చేస్తున్నారు. ఆల్రెడీ 3 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. సేమ్ టైం భూములు అమ్మిర్రు. ఇప్పటికీ దగ్గర దగ్గర 50 ఎకరాల భూములు అమ్మిర్రు. 6,000 కోట్ల రూపాయల విలువైన భూములు అవి అన్ని క్యాష్ అయినాయి ఆల్రెడీ. అన్నీ అయిపోయినాయి. తర్వాత మందు ఎప్పటిలాగానే అమ్ముకుంటున్నారు. అవసరమైతే బెల్ట్ షాప్లకు పెట్టి అమ్ముకుంటున్నారు. ఇంకా అయినా సరే డబ్బులు లేవంటే నమ్మరు. ఇప్పుడు ఇంట్లో ఎట్లుంటుందంటే తండ్రి రోజు మంచిగా సూట్ బూట్ వేసుకొని ఆఫీస్కి పోయి మంచిగా కాస్ట్లీ వేసుకొని తిరుగుతున్నాను అనుకో, కొడుకు దేనికైనా పైసలు అయితే లేవన్నాను అనుకో, ఊరుకుంటాడు ఆ కొడుకు. నువ్వేమో మొత్తం వేసుకొని తిరుగుతున్నావు, పొద్దుగాలు వేసి దోస్తుని వేసుకొని తిరుగుతున్నావు, మాకు మాత్రం ఇవ్వని అడుగుతారు. సేమ్ జనాల బాధ కూడా అదే. మీరు ఇన్ని అప్పులు చేసి ఇన్ని భూములు అమ్మి ఇన్ని వేసి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఏం చేయలేకపోయారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడింది కదా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఓపెన్గా మాట్లాడింది కదా, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు. కానీ మున్సిపల్ ఎలక్షన్ వస్తే వీళ్ళ బండారం ఏదో బయటపడుతుంది. వీళ్ళంతా టెన్షన్లు అదే ఉన్నారు. ఒక్కొక్క ఇంటెలిజెన్స్ సర్వే ఓ రకంగా అనిపిస్తుంది, చాలా దారుణమైన సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఇదంతా రికవర్ కావాలంటే ఇప్పటికిప్పుడు ఏం చేయాలో కూడా గవర్నమెంట్కి తెలియదు. కాకపోతే తప్పదు, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది దగ్గర దగ్గర మున్సిపాలిటీస్ అయిపోయి. ఇంకా పెట్టకపోతే ఈ జనాల నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎంత లేట్ అయితే ప్రభుత్వానికి అంత వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి దాని నుంచి కొంచెం కూల్ కావడానికి ఫస్ట్ అయితే మున్సిపల్ ఎలక్షన్ పెడదాం అనే ధైర్యం చేస్తున్నారు. బట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమో చాలా వరస్ట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ప్లస్ ఎమ్మెల్యేల టెన్షన్ చూస్తుంటే కూడా ఆ రిపోర్టు కన్నా ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందేమో గ్రౌండ్లో అనిపిస్తుంది. మీరు కూడా మున్సిపల్ ఓటర్లు అయితే కామెంట్ చేయండి, ఏంది సిచ్యువేషన్, మీ స్థానికంగా ఏ మున్సిపాలిటీ కిందకి వస్తారు మీరు, అక్కడ సిచ్యువేషన్ అయితే మీరు కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.